అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ రద్దు సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అసలు సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇచ్చింది? ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం ఎందుకు రద్దు చేయబడిందో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా ఇటువంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఒక లైక్ చేయండి. ఉద్యోగ విరమణ రాజీనామాకు మధ్య ఉన్న తేడాపై సుప్రీంకోర్టు ఇటీవల ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారంగా ఒక ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే అతని లేదా ఆమె గత సర్వీస్ మొత్తం రద్దయినట్లుగా ప్రకటించబడుతుందని చెప్పేసి సంచలన తీర్పు అయితే వెలువరించింది. అంతేకాకుండా ఇలా రాజీనామా చేసిన ఉద్యోగులు కుటుంబ పెన్షన్తో సహా ఇతర పెన్షన్ ప్రయోజనాలు కూడా పొందడానికి అనర్హులవుతారు అని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగికి సంబంధించిన దావాపై ఇవ్వబడింది. సదరు ఉద్యోగి చేసిన రాజీనామాను డీటీసీ ఆమోదించింది. రాజీనామా తర్వాత ఉద్యోగి కేవలం అతని ప్రావిడెంట్ ఫండ్ మాత్రమే లభిస్తుందని, కానీ ఎలాంటి పెన్షన్ ప్రయోజనాలు వర్తించవని డీటీసీ పేర్కొంది. దీనిపై సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించగా తుది తీర్పులో సుప్రీంకోర్టు డీటీసీ వాదనను సమర్థించింది. ఉద్యోగి రాజీనామా చేయడం అనేది గత సర్వీస్ను వదులుకోవడానికి సమానమని కోర్టు పేర్కొంది. స్వచ్ఛంద పదవీ విరమణ మరియు రాజీనామా మధ్య తేడా ఏమిటంటే, పెన్షన్ ప్రయోజనాల విషయంలో ఈ వాలంటరీ రిటైర్మెంట్ మరియు సాధారణ రాజీనామా రిజిగ్నేషన్ మధ్య ఉన్న స్పష్టమైన తేడాను సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా హైలైట్ చేసింది. స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ తీసుకునే ఉద్యోగులకు పెన్షన్ వర్తిస్తుందనే నిబంధనలు సంస్థల్లోనే ఉంటాయి. వీఆర్ అంటేనే ఒక నిర్దిష్ట సర్వీస్ని పూర్తి చేసిన తర్వాత నిబంధనల ప్రకారంగా పెన్షన్ ప్రయోజనాలను పొందుతూ ఉద్యోగం నుంచి వైదొలగడం. రాజీనామా అంటే దీనికి విరుద్ధంగా. రాజీనామా అంటే ఉద్యోగి తమ ఉద్యోగంతో పాటుగా గత సర్వీసు ప్రయోజనాలు కూడా పూర్తిగా వదులుకోవడం. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక హెచ్చరిక. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఒక ముఖ్యమైన హెచ్చరికగా పలువురు న్యాయ నిపుణులు మరియు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పదవీ విరమణ, పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించి ఉద్యోగులు తమ సంస్థల నిబంధనలు, సేవా నియమాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. కేవలం భావోద్వేగ కారణాల వల్ల లేదా సరైన అవగాహన లేకుండా రాజీనామా చేస్తే భవిష్యత్తులో పెన్షన్ వంటి ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఒకవేళ ఉద్యోగికి పెన్షన్ ప్రయోజనాలు కావాలి అంటే వారు విధిగా స్వచ్ఛంద పదవీ విరమణ మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప సాధారణ రాజీనామా చేయకూడదు. ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీస్ నిబంధనల గురించి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది.